ఔషధ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కోల్డ్ డ్రిప్ దగ్గుమందు వల్ల ఆయా రాష్ట్రాల్లో చిన్నారులు మృతి చెందడంతో జనవరి 1 నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని ఔషధ తయారీదారులకు తేల్చి చెప్పింది. లేకపోతే కంపెనీలు మూసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కాగా కోల్డ్ డ్రిప్ దగ్గుమందు వల్ల మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దగ్గుమందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారు చేసింది. మరణాల నేపథ్యంలో ఈ కంపెనీలో తనిఖీ చేయగా సిరప్లో 48.6% అత్యంత విషపూరితమైన డైఇథిలైన్ గ్లైకాల్ ఉందని తేలినట్లు విచారణ అధికారులు వెల్లడించారు. దగ్గుమందు తయారీ విషయంలో సరైన పర్యవేక్షణ లేదని, సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో విషపూరితమైన సిరప్ మార్కెట్లోకి ప్రవేశించిందని, ఆ నిర్లక్ష్యం పిల్లల మరణాలకు దారితీసిందని దర్యాప్తులో భాగంగా గుర్తించారు. సరైన తయారీ పద్ధతులు అవలంబించటం లేదని, 300కు పైగా ఉల్లంఘనలకు రికార్డ్ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరి నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని ఔషధ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.